ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే. నైట్ ఏముందంటే మా అమ్మాయి రేపు చర్చికి వెళ్దాం అంది. సరే ఫస్ట్ వీక్లోనే వెళ్తున్నాం కదా, తర్వాత వెళ్ళట్లేదు. సరే వెళ్దాం అంటుంది కదా, వెళ్దాం అనుకున్నాం. మేము లేచినప్పటికి 9:30 అయ్యింది. అనే వెళ్దాంలే అని అనుకున్నాము. ఆ నైట్ అయితే నేను నిన్న డీమార్ట్కి వెళ్ళాం కదా, మినప్పప్పు అవి తీసుకొచ్చాం కదా, ఇడ్లీలు ఇన్స్టెంట్గా మనం పిండి కొనుక్కొని వండుకునే వాళ్ళు మేము ఆ పిండి వాడొద్దు అంటున్నారు కదా అని చెప్పి గ్రైండర్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా నేను ఒక షార్ట్ చూసానమాట, గ్రైండర్ అవసరం లేకుండానే మనం ఇడ్లీలు వండుకోవచ్చు అని. ఆ షార్ట్ చూసాక ఇంకా అలా చేద్దాము, వర్కౌట్ అయితే అవుతుంది, లేదంటే అప్పుడు గ్రైండర్ తీసుకోవచ్చు అని చెప్పి నేను డిసైడ్ అయ్యానమాట. ఇంకా డీమార్ట్కి వెళ్ళినప్పుడు మినపప్పు అయితే తీసుకున్నాను, ఒక 2 కేజీలు. 1 కేజీ అయితే ఇక్కడ మాకు కింద ఉన్నది గిరిడి, అక్కడికి పంపించి మా హస్బెండ్తో పిండి ఆడించి తెప్పించానమాట నైట్ అయితే ఏం చేశాను, 1 గ్లాసు పిండి తీసుకున్నాను, 2 గ్లాసులు నూక తీసుకున్నాను, 1 గ్లాసు పిండి వాటర్ వేసి కలిపేసి పెట్టేశాను అక్కడ. ఒక 3 అవర్స్ తర్వాత ఈ 2 గ్లాసులు నూక నానబెట్టేసి ఇది కూడా కడిగేసి పిండేసి 2 కలిపేసి బయట పెట్టేశాను అనమాట. బయట పెట్టేసి మార్నింగ్ చూసినప్పటికీ బాగా పర్మనెంట్ అయ్యింది. అప్పుడు నేను కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకుని అప్పుడు ఇడ్లీలు అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మనం గ్రైండర్లో వేసుకుని ఇడ్లీ రుబ్బితే ఎలా వస్తుంది అలా వచ్చిందన్నమాట. కొద్ది రోజు చూస్తాను, ఇలా ఉంటే కనుక గ్రైండర్ కొద్ది రోజులు కొనకుండా తర్వాత ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే మాత్రం మేము ఇడ్లీలు వేసుకున్నాం. మార్నింగ్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. మేము ఫస్ట్ వీడియో చూసారు కదా, ఇడ్లీలు బొంబాయి చట్నీ చేశాను. ఇడ్లీలు చాలా బాగా వచ్చినాయి, మెత్తగా వచ్చినాయి, బాగా ఉడికినాయి. నూక కూడా ఆ పిండికి కరెక్ట్గా అలా ఆవిడ చెప్పిన ప్రకారమే 1 గ్లాసు పిండికి, అదే మినప్పిండి పౌడర్ చేయించేసుకుంటాం కదా, దానికి 2 గ్లాసులు నూక వేయమన్నమాట. నేను కూడా అలాగే వేసాను, అంతే, ఇంకేమీ వేయలేదు అందులో. మార్నింగ్ వేసుకున్నాను సాల్టు. ఇంకా ఈరోజు అయితే మా హస్బెండ్ చేశారు కుకింగ్. ఈరోజు ఏంటంటే కోకోనట్ రైస్ చేశారు. కోకోనట్ రైస్ చేసి చికెన్ కర్రీ చేశారన్నమాట. మా హస్బెండే చేస్తున్నారు ఆయన స్టైల్లోనే. ఫస్ట్ అయితే జీడిపప్పు వేసుకుని పక్కన పెట్టుకున్నారు, తర్వాత బిర్యానీ సామాన్లు అవన్నీ వేసుకున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసుకున్నారు. రైస్ అయితే ఒక 3 గ్లాసులు బాస్మతి రైస్ అయితే నానబెట్టేసి పెట్టుకున్నారు పక్కనే. ఒక 6 గ్లాసులు వాటర్ అయితే కొలిసేసి పెట్టుకున్నారు పక్కనే. ఈ మసాలాలు అయితే వేపుతున్నారన్నమాట. ఫస్ట్ బిర్యానీ జీడిపప్పు వేపేసి తర్వాత అయితే ఆనియన్స్, మసాలాలు, బిర్యానీ ఆకు, లవంగ అవన్నీ వేసుకున్నారు. తర్వాత రైస్ అయితే రెడీగా పెట్టుకున్నారు. ఇంక ఈ మసాలాలన్నీ అయితే బాగా వేగాలంట. నేనైతే ఇవన్నీ వేయను, ఒక యాలక్కాయ, ఒక 2 లాంగ మొగ్గులు, పసుపు, ఉప్పు వేస్తాను కోకోనట్ రైస్. నేనైతే అలా సింపుల్గా చేస్తాను. మా హస్బెండ్ అయితే ఇవన్నీ వేసి కొంచెం బిర్యానీ స్టైల్లో చేశారన్నమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా బాస్మతి రైస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా, ఇంకా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దాని తోడు కోకోనట్ వాటర్తో కుక్ చేసాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. ఆ మసాలాలన్నీ బాగా అయిపోయాక ఈ నానబెట్టిన బాస్మతి రైస్ అయితే అందులో వేసేసారు. ఇంకా అవి కూడా కొంతసేపు ఆ మసాలాలు, ఆయిల్, నెయ్యిలో బాగా మగ్గాక తర్వాత అయితే మొత్తాన్ని కొలిచి పెట్టుకున్న వాటర్ అయితే ఫస్ట్ అయితే వేసేసారు. తర్వాత అయితే ఇది రెడీమేడ్ కోకోనట్ మిల్క్ వస్తుంది కదా, అది మాట. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ వెళ్ళినప్పుడు అనుకున్నాను, తర్వాత మర్చిపోయాను. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారన్నమాట దీంతో చేద్దామని. ఇదైతే మొత్తం ప్యాకెట్ పడిపోయింది. ఇంకా దానికి సరిపడినంత, ఆ రైస్కి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకున్నారు. తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నారన్నమాట. వేసేసుకుని ఇంకా శుభ్రంగా బాగా కింద మీద బాగా కలిపేసి ఇప్పుడైతే ఆ జీడిపప్పు వేపేసుకున్న రెడీగా పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పు కూడా వేసేసి తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసారు. వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నారు అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇది అటు స్టవ్ మీదకి మార్చేసుకుని ఇంకా దీని మీద అయితే మళ్ళీ కుక్కర్ పెట్టేసి కర్రీ చేసేస్తారు. మా ఓడైతే జిమ్ నుంచి వచ్చేసాడు, మా అమ్మాయి అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా అయిపోయిందా అని మా అబ్బాయికి ఇద్దరికి ఆకలేసేస్తుందంట. ఇంకా సరే అని చెప్పేసి గబగబగా వండేస్తుంది అనమాట. ఇంక మా హస్బెండ్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే 1
కిలో తీసుకొచ్చారు చికెను. హాఫ్ కిలో అయితే మధ్యాహ్నం పకోడీ చేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాం. ఒక హాఫ్ కిలో అయితే ఇప్పుడు చేసుకుంటున్నాం అన్నమాట. దాంట్లోకి సరిపడినంత ఆనియన్స్ అయితే ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నారు, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నారు. ఆ తర్వాత అవి అయితే వేసేసారు ఫస్ట్. అవి వేసేసి తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారు. మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక చికెన్ వేసేస్తాం. చికెన్ మగ్గాక అప్పుడు మసాలా వేస్తాం కదా. మా హస్బెండ్ అయితే కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలు అవన్నీ కొంచెం బాగా మగ్గాక గరం మసాలా వేసుకున్నారు. ఇదేంటి ఫస్ట్ గరం మసాలా వేస్తున్నావు ఏంటంటే ఇలా బాగుంటుందని చెప్తున్నారు అనమాట. సరే అయితే నువ్వు చెయ్యి అని ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు అవన్నీ బాగా వేగిపోయినాయి కదా. ఇంక ఇప్పుడు గరం మసాలా వేసారు. ఎంత ఆ చికెన్కి ఎంత సరిపడుతుందో అంత గరం మసాలా వేసుకున్నారు. ఆ గరం మసాలా కొంచెం వేగాక దాంట్లోకి సరిపడినంత కారము, సాల్ట్ అయితే వేసుకున్నారన్నమాట. ఫస్ట్ అయితే గరం మసాలా బాగా వేగించారు ఉల్లిపాయలతో పాటు. ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేపేసి ఆ తర్వాత అయితే దీంట్లోకి సరిపడినంత కారం, ఉప్పు అయితే వేసుకుంటున్నారన్నమాట. ఇంకా కారం అయితే వేసుకున్నారు. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. కారము, ఉప్పు కూడా వేసేసుకుంటారు. ఉప్పు కూడా వేసేసుకుని ఆ తర్వాత అయితే చికెన్ అయితే వేసేస్తారన్నమాట. వేసేసి కొంతసేపు మగ్గిస్తారు. ఇంకా సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకున్నారు. ఉప్పు వేసేసుకుని కొంచెం అటు ఇటుగా మంచిగా కలిపేసి ఆ తర్వాత అయితే కొంచెం ఇది మగ్గిపోయింది అన్నప్పటికీ అప్పుడు చికెన్ అయితే వేస్తారు. ఇంకా ఈరోజైతే నేను ఏమీ చేయలేదు. మార్నింగ్ టిఫిన్ ఒకటే చేశాను. ఎందుకంటే అది ప్రిపేర్ చేశాను కదా, అది ఎలా వచ్చింది ఏంటి అనే ఒక యాంగ్జైటీతో చేశాను. కానీ చెయ్యాలని లేదు. కానీ పిండి ప్రిపేర్ చేశాను కదా, చెయ్యాలి కదా అని చేశాను. బాగానే వచ్చింది, బాగుంది. ఇంక ఇలా చేస్తాను. ఇంక ఈరోజైతే వీలైతే నాకు కలపడం కూడా మీకు చూపిస్తాను. ఈరోజు ఇడ్లీలు పిండి రెడీ చేస్తే ఒకవేళ ఇంకా కొంచెం ఉన్నది రేపు రెడీ చేస్తాను. మేబీ ఈరోజు అయితే సరిపోతుంది. రేపు రెడీ చేసినప్పుడు వీడియో అయితే తీస్తాను. ఇంకా పిల్లలకి ఏంటంటే బొంబాయి చట్నీ చేశాను, కరివేపాకు పొడి చేశాను మొన్న, అది షూట్ చేయలేదు. కరివేపాకు, ములగ పొడి ఉంది కదా నా దగ్గర, అది వేసి 2 కలిపి పొడి చేశాను అనమాట. అది వేసుకుని మంచిగా తిన్నారు. నైటు నిన్న మధ్యాహ్నం కూడా మీరు అది కరివేపాకు పొడితోనే తిన్నారు రైస్ మంచిగా ఇష్టంగా. ఇవైతే బాగా ఏగిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో అయితే చికెన్ వేసేసుకుంటున్నారు. చెప్పాను కదా కేజీ తీసుకొచ్చారు. హాఫ్ కిలో అయితే కర్రీ చేసుకుంటున్నాం. హాఫ్ కిలో అయితే ఈవినింగ్ పిల్లలు ఉంటారు కాబట్టి పకోడీ ఏదో ఒకటి చేస్తారు మా హస్బెండ్ ఇప్పుడు. ఇంకా పకోడీకి అయితే ఒక హాఫ్ కిలో ఉంచేసుకొని ఒక హాఫ్ కిలో అయితే ఇంకా కర్రీ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఇంకైతే మొత్తం చికెన్ అయితే మొత్తం అంతా వేసేసుకున్నారు. ఇవి కొంచెం బాగా వేగిపోయాక దీంట్లో కొంచెం పెరిగేసారు మా హస్బెండ్. మరి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా పెరుగు అయితే వేసారు. నేనైతే ఇప్పుడు వేయలేదు. మా హస్బెండ్ అయితే కొద్దిగా పెరిగేసారు. కొద్దిగా పెరిగేసి కొంచెం అటు ఇటు కలిపేసాక తర్వాత దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ పెట్టేశారన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం మగ్గిన వరకు మూత పెడుతున్నారు. మూత పెట్టేసి తర్వాత అయితే తీసి దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్లు అయితే పెరుగు అయితే వేసుకుంటున్నారు అన్నమాట. ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఇప్పుడు కలిపేసి దీంట్లో వాటర్ వేసేస్తారు. వాటర్ వేసేసి మూత పెట్టేస్తారు. ఒక 2 విజిల్స్ వేసి ఆ 2 విజిల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మూత తీసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా ఉడకబెడతామన్నమాట. ఎందుకంటే ఇది కోకోనట్ రైస్ కదా, కొంచెం జ్యూసీగా తిన్నట్టుగా ఉండాలి. కొంచెం పలచగానే కట్టేద్దామని అనుకుంటున్నాము. కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా, కొంచెం జ్యూసీగా ఉంటే కూర మరీ దగ్గరగా కాకుండా అని అనుకుంటున్నాం. దాంట్లోకి సరిపడినంత వాటర్ అయితే త్వరగా అయిపోద్దని చెప్పేసి వెనకాల స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నారు. ఆ నీళ్ళు అయితే ఇందులో వేసేసారన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వేయించేస్తాం అంతే. ఇంకా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు తినడానికి. ఆకలేస్తుంది, అయిపోయింది అంటున్నాడు మా వాడైతే. ఇంకా అలా అంటే కంగారు వచ్చేస్తుంది కదా. ఇంకైతే కర్రీ ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉడుకుతుంది. ఒక 2 విజిల్స్ వేపిస్తే కొంచెం మొక్క అయితే కొంచెం మెత్తపడుతుంది కదా అని చెప్పేసి ఒక 2 విజిల్స్ వేపిస్తున్నారు. నాకైతే విజిల్స్ వేయించిన దానికన్నా మా అమ్మ డైరెక్ట్ కూరలా వండుకున్నదే నాకు నచ్చుతుంది. కానీ ఇది కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. అంటే మసాలాలు ఇవన్నీ ముందు మగ్గించేసి తర్వాత ఇవన్నీ వేయడం వల్ల ఏమో తెలియదు, కానీ కర్రీ అయితే మాత్రం సూపర్గా ఉంది. నాకైతే నచ్చింది, మా పిల్లలు కూడా నచ్చింది. డాడీ చాలా బాగుండరు నీకన్నా అని చెప్తున్నారు మా పిల్లలు. సరే అయితే సరే ఎప్పుడు మీ డాడీ వండుతారులే అని చెప్తున్నాను నేను.
ఇంకైతే కర్రీ అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఉప్పు చూడమన్నాను. నేనైతే ఉప్పు చూడను. నాకు మెజర్మెంట్ నాకు ఆటోమేటిక్గా చేతికి వచ్చేస్తుంది. అలా వేసేస్తాను. ఉప్పు చూడడం అలవాటు లేదు అసలు. ఎప్పుడో రేర్ చూడడం, కానీ డౌట్ వచ్చిందనుకో వేసానా లేదా అన్న డౌట్ ఉంటే చూస్తాను. కానీ మామూలుగా అయితే అసలు ఉప్పు చూడను. పిల్లలు తిని అమ్మ ఉప్పు లేదు కారం లేదని చెప్తారు, కానీ నేనైతే చూడను, నాకు అలవాట్లేదు. ఇంకైతే అయిపోయింది. మా హస్బెండ్ అయితే అన్నీ రెడీ పెట్టేశారు. ఇంకా నువ్వే వండావు కదా, నువ్వే సర్వ్ చేయి అని చెప్తున్నాను నేను. సరే అని చెప్పేసి ఇంకా నేను కూర అయితే తెచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ పిల్లలకి అది పెట్టేస్తున్నారు అన్నమాట. ఇంక ఈరోజు మొత్తం అన్నీ నువ్వే పెట్టడం, నువ్వే వండడం, నువ్వే చేసుకోవాలి అని చెప్తున్నాను అని చెప్తుంటే ఇంకా పిల్లలకైతే ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తున్నారు. నేనైతే షూట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకైతే ఇదైతే కోకోనట్ రైస్ చాలా బాగా సెట్ అయింది. కానీ మేము ఈ కర్రీలో పడిపోయి కూర రైస్ సంగతి మర్చిపోయాము. అటువైపు మార్చేసి సిమ్లో పెట్టాం కదా, ఆ రైస్ సంగతి మర్చిపోయాము. అది కొంచెం అడుగంటి